హలో అండి, వెల్కమ్ టు యువ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరికి విద్యుత్ శాఖ కీలక రూల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లో రీసెంట్గా అంటే అందరికీ తెలిసిందే ఏసీ బ్లాస్ట్ అవ్వడం వల్ల అంటే ఏసీ కాలిపోవడం వల్ల దాదాపు ఒకే ఇంటికి చెందినటువంటి 17 మంది అగ్ని ప్రమాదంలో మరణించడం జరిగిందనమాట. ఇటువంటి వాటిని గుర్తించి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఒక కీలకమైన అప్డేట్ ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఇక చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ప్రజలకు కీలక సూచనలు చేసింది. అదేంటిదంటే ఆసుపత్రులు కానివ్వండి, భవనాలు కానివ్వండి, వాణిజ్య సముదాయాలు కానివ్వండి, విద్యుత్ భద్రత నిబంధనలు పాటించాలని చెప్పడం జరుగుతుందన్నమాట. లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్స్తోనే పనులు చేయించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక వీటిని ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుందన్నమాట. వైరింగ్ ఇన్స్టాలేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. పాత వైర్లను మార్చాలి అని కూడా సూచించడం జరుగుతుంది. నిజానికి చాలా మంచి అప్డేట్ అండి ఇది. ఎందుకంటే చాలా మంది అమౌంట్కి కాస్త కకృతి పడుతూ ఉంటారు మన వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇటువంటి కఠినమైన రూల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కాస్త మనం అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక విషయంలోకి వెళ్తే ఏంటంటే విద్యుత్ భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఆసుపత్రులు కానివ్వండి, మల్టీ స్టోర్స్ బిల్డింగ్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి అపార్ట్మెంట్స్ కానివ్వండి, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానివ్వండి, అక్కడ అపార్ట్మెంట్స్లలో స్పేస్ ఉండదు. అంటే మనం అవుట్లెట్ పెట్టినప్పుడు మినిమం ఒక 3 feet ఆఫ్ స్పేస్ కావాల్సి ఉంటుంది. అటువంటి స్పేస్ లేకుండా అక్కడ చాలా మంది అమర్చుతూ ఉంటారు అవుట్లెట్స్ అనేవి. అట్లా అమర్చినప్పుడు ఇటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇక వాణిజ్య సముదాయాలు కానివ్వండి, సినిమా హాల్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇతర ప్రజా సౌకర్యాలకు సంబంధించినటువంటి భవనాలు కానివ్వండి, వీటిలోకి వర్తిస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట. విద్యుత్ సురక్షిత వినియోగం కోసం విద్యుత్ చట్టం 2003 నియమ నిబంధనల ప్రకారం అదనపు మార్గదర్శకాలను అనుసరించాలి అని విద్యుత్ ఇన్స్పెక్టరేట్ స్పష్టం చేసిందనమాట. నియమాలను ఉల్లంఘించిన లేదా నిబంధనలు పాటించకపోయినా విద్యుత్ చట్టం 2003 ప్రకారం కఠిన చర్యలు తప్పక తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఈ అప్డేట్ ద్వారా. ఇక అధికారులు విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయనేవి మనం చూసుకున్నట్లయితే, భవనాలలో విద్యుత్ పనులన్నిటికీ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లను లేదా నైపుణ్యం కలిగినటువంటి వైర్మెన్లను అనుమతి కలిగిన వారు మాత్రమే వారి పర్యవేక్షణలో జరగాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే మన ఇంటికి వైరింగ్ చేయించుకున్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో లేదా లైసెన్స్ పొందినటువంటి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలని చెప్పడం జరుగుతుంది, లేదా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇక లైటింగ్ సర్క్యూట్కు 30 MA ELCB, RCCB పవర్ సర్క్యూట్లకు 100 MA ELCB అమర్చాలని వెల్లడించడం జరిగింది. ఇక విద్యుత్ వైరింగ్ ఇన్స్టాలేషన్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ కింద 2023 నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 IEC ప్రమాణాలను లోబడి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక లైటింగ్కు 1.5 స్క్వేర్ మిల్లీలీటర్, పవర్ పాయింట్కు 2.5 స్క్వేర్ మిల్లీలీటర్, ఏసీలకు 4 స్క్వేర్ మిల్లీలీటర్ ఉండే సరైన కేబుల్స్ సైజును వాడాలని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వైరింగ్ మనం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే లైటింగ్ కి ఒక వైర్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే కిచెన్ కి సంబంధించిన వాటిలో ఒక వైర్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్యాన్ కి సంబంధించి ఒక వైర్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏసీ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మనం ఒక సపరేట్ 4 స్క్వేర్ మిల్లీలీటర్ అయినటువంటి కేబుల్ ఉపయోగించాలని మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఇక వోల్టేజ్ ఫెచ్చులు జరుగుతూ ఉంటాయి, ఆ ప్రాంతంలో స్టెప్లైజర్ను కంపల్సరీగా ఉపయోగించుకోవాలని సో దీన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చాలా మంది ఎలక్ట్రీషియన్స్ కూడా చెప్తూ ఉంటారు, ఏసీ టెక్నీషియన్స్ కూడా చెప్తూ ఉంటారు. అంటే మీరు ఎక్కడైనా ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్నా, లేకుంటే మీరు ఎక్కడైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్స్ ఉన్నా, లేకుంటే మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ సైట్స్లో ఉన్నప్పుడు చాలా చోట్ల వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ కంపల్సరీ వోల్టేజ్కి సంబంధించినటువంటి ఏసీలకి మనం స్టెప్లైజర్స్ యూజ్ చేసుకోవాలని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఇక ఫైనల్ సబ్ సర్క్యూట్ 10 points లేదా 800 W కంటే ఎక్కువగా ఉండాలని సూచించడం జరుగుతుంది. ఇక ఓవర్ హీటింగ్ నివారణకు లోడ్ను సమతుల్యంగా చేయాలని చెప్పడం జరుగుతుంది. అంటే చాలా ఓవర్ హీట్స్ జరుగుతుంటాయి, దానికోసం మనం ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక హార్మోనిక్స్ ఉన్న చోట్ల ఫిల్టర్లను అమర్చి హై పవర్ ఫ్యాక్టర్ను నివారించాలని చెప్పడం జరుగుతుంది. ఇక ఒకే స్విచ్ బోర్డుకు బహుళ ఫేస్లు కనెక్ట్ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. అత్యవసర సమయాలలో సరఫరా నిలిపివేయడానికి ఐసోలేషన్ స్విచ్లను అందుబాటులో ఉంచాలని చెప్పడం జరుగుతుంది. ఇక అదనపు ఆసుపత్రుల్లో IT సిస్టమ్, ఎర్తింగ్, మెడికల్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లను, ఇన్సులేషన్ మానిటరింగ్ సిస్టమ్లను కూడా వాడాలని సూచించడం జరుగుతుంది. అలాగే
ఆర్సీసీబీలు ఎంసీబీలను క్రమం తప్పకుండా ఉపయోగించాలని చెప్పేసి సూచించడం జరుగుతుంది. అలాగే సర్జ్ ప్రొడక్షన్ డివైజులు, ఆ తర్వాత మండే పదార్థాలు దూరంగా స్విచ్ బోర్డులకు ఉంచాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే 15 ఏళ్లు దాటిన వైర్లను ఉపయోగించడం మంచిది కాదు, కొత్త వైర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి మార్గదర్శకాలను కీలకం చేసిందనమాట. సో అలాగే మన రియల్ ఎస్టేట్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా పాత ఇల్లు కొనుక్కునేటప్పుడు మీకు ఎటువంటి వైరింగ్ వేశారు, ఎలాంటి వైరింగ్ గురించి కాస్త నాలెడ్జ్ తెచ్చుకోండి. రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ చేసేటప్పుడు, సేల్స్ చేసేటప్పుడు మనం ఒకరికి మంచి చేసినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది కనుక సో మీరు అమ్మేటప్పుడు కొనేటప్పుడు దయ ఉంచి ఇక్కడ జరిగేటువంటి తంతును కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ ప్రమాదాలు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వైర్ ఉపయోగించారు, ఎటువంటి వైర్ దేనికి ఉపయోగించారు, ఆ ఇంటికి ఎర్తింగ్ ఉందా లేదా, సో ఆ ఇంటి వైరింగ్లో ఏసీ పాయింట్కి ఎటువంటి వైర్ని ఉపయోగించారు, ఏసీ పెట్టడానికి ఎంతవరకు అక్కడ అవుట్లెట్ పెట్టడానికి స్థలం ఉంది, సో అక్కడ కంజెస్టెడ్గా ఉందా లేదా, ఇలాంటి విషయాలు గమనించి మీరు ఇంటిని తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.